హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌనీత్ వ్లాగ్స్. ఇప్పుడు మా వాడి కోసము అన్నీ సర్దుతున్నాను అనమాట. ఇది వాడి షవర్ జెల్, వాడి పౌడర్, తర్వాత వాడి బ్రష్, తర్వాత కాటుక దిష్టి పెట్టడానికి, అంతే. ఇది వాడు రెడీ కావడానికి. ఇది వాడిది బాడీ లోషన్. ఇంకా దీంట్లో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి నా సామాన్లు కూడా కొన్ని ఇరికిస్తానమాట దీంట్లో. ఈ రెండు అన్నీ పెట్టేసి క్లోజ్ చేసి ఈరోజు నైట్ డిన్నర్కి వీడికి ఒక కుక్కర్ పెట్టేసి నైట్కి కావాల్సిన పప్పు రైస్ రెండు కలిపి పెట్టేశాను. ఇంకా ఇది సాల్ట్, పెప్పర్, ఇంకా పసుపు ఇవి పెట్టేసి అన్నమాట. నైట్కి కిచిడి చేద్దామనేసి. ఇది సెట్ ఈరోజు నైట్కి వీడికి. సో మీకు అర్థమైంటుంది కదా ఈరోజు వ్లాగ్ దేని గురించి అనేసి. సో ఈరోజు న్యూ ఇయర్ పార్టీ కోసమని మేమంతా ఫామ్ హౌస్ వెళ్తున్నాం అనమాట. సో నేను మా అక్క లగేజ్ అంతా తీసుకొని క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. మా ఫ్యామిలీ, మా కజిన్స్, మా బాబు అందరూ ముందే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళంతా ఫామ్ హౌస్ రీచ్ అయిపోయారు అనమాట. ఫామ్ హౌస్కి వచ్చేసాము. ఇదంతా వాళ్ళు ఫామ్ హౌస్లో పెంచుకున్నారు. సో ఇది ఫామ్ హౌస్. ఇప్పుడు ఫామ్ హౌస్ మనము చూద్దాము. ఇది ఎంట్రన్స్ అనమాట ఫామ్ హౌస్కి. అలాగా మెల్లగా నడుచుకుంటూ పోతే లెఫ్ట్లో మీకు పూల్ కనిపిస్తుంది. అప్పుడే మా వాళ్ళు చూడండి స్టార్ట్ చేసేసారు గేమ్ ఆడడం అంతా. చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, లాన్ అంతా. సో అది ఫామ్ హౌస్ అనమాట. ఈ ఫామ్ హౌస్ మేము 31st నైట్కి ఇక్కడ ఉండేసి పార్టీ చేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అంతా వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఫామ్ హౌస్ టూర్ చేద్దామా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్కి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. సో ఇదంతా హాల్ అయిపోయిన తర్వాత మనకి ఇదొక బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్లో అక్కడ వాష్రూమ్, కంబైన్డ్ వాష్రూమ్ అండ్ అన్నీ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. ఇలాగ మనకి టోటల్ 3 ఇచ్చారనమాట. పైన ఇంకొకటి. సో టోటల్ 4 ఇచ్చారు రూమ్స్. ఇంకా తర్వాత మనము ఎంతమంది కావాలంటే అంతమంది ఉండొచ్చు అనమాట. సో ఇది మేము టోటల్ ఒక 25 మెంబర్స్ వరకు వెళ్ళాము ఫామ్ హౌస్. చాలా బాగుందండి ఫామ్ హౌస్ అయితే. సో ఇక్కడ స్టాఫ్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఏమీ విసిగించుకోకుండా మంచిగా చేశారనమాట. మాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ మొత్తం ఫామ్ హౌస్ టూర్ చూసేద్దాం.
లైట్లు కూడా తెచ్చారా? అందరు రావడం స్టార్ట్ చేశారు. ఇంకా ఫోటో సెక్షన్స్ అవి జరుగుతున్నాయి అన్నమాట. ఆ మామూలుగా ఎప్పుడు అబ్బాయిలే ఫోటోలు తీస్తారు, అబ్బాయిలకి పేషెన్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా, అమ్మాయిలు కూడా ఫొటోస్ తీస్తారండి. బాగా మా వాళ్ళకి మంచిగా నచ్చుతుంది కూడా ఫొటోస్, మేము తీసే ఫొటోస్ అన్నీ. ప్రశాంతంగా కూర్చొని ఫోటో సెక్షన్స్ అవి తీసుకుంటున్నాం. ఈ గ్రీనరీలో ఫొటోస్ భలే వచ్చాయి తెలుసా. నెక్స్ట్ ఇంకా పూల్ సెక్షన్ అనమాట. మొత్తం అందరూ స్విమ్మింగ్ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ పూల్లో అయితే మేమైతే. ఇక్కడ మావాడు బాగా గమనించాడు పూల్ని. తర్వాత ఏం చేస్తాడో చూడండి. పారిపోతున్నాడు అక్కడి నుంచి వాళ్ళ మామ పిలిచిన వెంటనే. కొద్దిసేపు అటు ఇటు ఆడిచ్చారు. ఆడిచ్చి మళ్ళీ పైకి తీసే మళ్ళీ మా అత్త కొద్దిసేపు ఆడిచ్చారు. పూల్లో వాటర్ చాలా చల్లగా ఉండడం వల్ల అందరూ దిగాలా వద్దా దిగాలా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటా దిగి ఫుల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ వాటర్ చల్లగా ఉన్నాయి ఇవన్నీ ఆలోచించుకుంటా స్లోగా అందరు దిగారు. లాస్ట్కి మీరు వీడియో చూస్తే లాస్ట్కి మొత్తం అందరూ దిగిపోయారు వాటర్లో. చిన్న లేదు పెద్ద లేదు, అందరు దిగిపోయారు. అక్కడ స్పీకర్ కనెక్ట్ చేసుకొని ఫుల్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా డ్యాన్స్ వేసుకుంటా పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసామంతా. నైట్ కలర్ బ్లాక్. మేము ఇక్కడ పాటలు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ వేసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
షటిల్ ఆడిస్తున్నాడు. మా న్యూలీ మ్యారీడ్ కపుల్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు. ఇందాకే చెప్పాను కదా బాయ్స్ ప్లేట్లోనే క్రికెట్ ఉంటుంది, ఇదే ఎగ్జాంపుల్. అప్పుడే పట్టుకున్నాడు బాల్ మావాడు. కింగ్ ఫిషర్ అనుకున్నారా? అంత సీన్ లేదండి. దాంట్లో అన్ని బజ్జీలు, పకోడీలు, స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్కి అన్నీ ప్యాక్ చేసి దాంట్లో ఇచ్చారు మాకు. ఈవినింగ్ స్నాక్స్ ఏమేమి పెట్టామో చూసుకుందామా ఇప్పుడు. ఫస్ట్ కీరా, ఉల్లిపాయలు, తర్వాత ఇందాక పన్నీర్ తీసాం కదా, ఆ పన్నీర్ 65, కొంచెం మన కింగ్ ఫిషర్ దాంట్లో నుంచి ఆనియన్ పకోడా, బజ్జీలు, ఇవి మా స్నాక్స్ అన్నమాట. స్నాక్స్తో పాటు కొంచెం టీ ఉంటే కూడా బాగుంటుంది కదా, అందుకే మా పెద్దమ్మ వాళ్ళు టీ కూడా చేశారు. మా అత్త, పెద్దమ్మ, మా పెద్దవాళ్ళంతా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత బాగా నన్ను ప్రమోట్ చేస్తుందో. వెల్కమ్ టు మై సౌమ్య పిన్ని ఛానల్ అని చెప్పి ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ అందరూ బ్రేక్ తీసుకొని, చాయ్ బ్రేక్, మామూలుగా మనకి క్రికెట్లో కూడా బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ తీసుకున్నట్టున్నారు. బ్రేక్ తీసుకొని ఫుల్ స్నాక్స్ అన్నీ తింటున్నారు. ఇక్కడ వీళ్ళందరూ అందరికీ పనిచేసి వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేశారు. నైట్ వ్యూ చూడాలి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ మేము బ్లాక్ కాఫీ ఎంజాయ్ చేస్తుంటే లోపల హ్యాపీగా వాళ్ళు పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. ఇక్కడ బార్బిక్యూకి, బాన్ఫైర్కి అంతా సెట్ చేస్తున్నారు అనమాట. సో మా అన్న ఉన్నాడు, అన్న మొత్తం బార్బిక్యూ అంతా ఆయనే చూసుకున్నాడు అనమాట. ఈజ్ షెఫ్ అనమాట. ఈరోజుకి అదరగొట్టేశాడు అసలు. నువ్వేం రా పిల్లల్లో కలిసిపోయినా? ఇంకా నైట్ ధూమ్ ధామ్ లేపడానికి ఫుల్ ప్రొజెక్టర్ కూడా పెట్టించేస్తున్నాం మేము. ఇంకా నైట్ అంతా ఫుల్ డ్యాన్సులు, అరుపులు అన్నీ ఉంటాయి. దీనికి ముందు అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఫస్ట్ మా వాడికి అన్నం అయిందో లేదో చూసేస్తున్నాను. చూసేసి ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మకి అప్పచెప్పేసామనుకోండి, ఇంకా మన పని అయిపోయినట్టే. మామ బాగా పూతరేకు పెట్టి నీకు ఆమం తినిపించుకోకుండా ఉన్నాడు. అబ్బా అమ్మమ్మ ఉండి అమ్మకు ఓ పని తగ్గింది రా కన్నయ్య. ఇంకా ఈ లంచ్ అయిపోయింది కదా, మన లంచ్లో ఏముందో చూద్దాం రండి. ఏంది పన్నీర్ కర్రీ, ఇది మిక్స్డ్ వెజ్, వెజిటేబుల్ రైస్, అమ్మా బగారా రైస్, చపాతీస్. సూపర్. మా కన్నయ్యకి ఏది చూసినా బాలే అండి. కన్నయ్య కన్నయ్య ఏమున్నాయి అక్కడ? బాల్ కాదు, అది కాయిన్. ఈవినింగ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా, మరి అప్పుడు ఫొటోస్ లేకుంటే బాగోదు కదా, అందుకని మళ్ళీ ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసామన్నమాట ఈవినింగ్ కొద్దిసేపు. నెక్స్ట్ కొద్దిసేపు టైంపాస్ కోసం తంబోలా ఆడాం అందరూ కూర్చొని.
తర్వాత కొద్దిసేపు స్క్రీన్లో లిరిక్స్ పెట్టుకొని మేము పాటలు పాడడం స్టార్ట్ చేసాం. కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి జాము రాత్రి జాబిలమ్మ జోల పాడదా ఇలా జాజి కొమ్మ జారణీయకే అలా నా పర్ఫార్మెన్స్ ప్లీజ్ ఓట్ ఫర్ నీ ఒరిజినల్ ఫోన్ నంబర్ చెప్పు, ఎస్ఎంఎస్ చేస్తాం. వద్దు మనం పబ్లిక్లోకి వస్తే. మార్నింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. మొత్తం స్నో ఫాగ్ అంతా ఉండి మంచిగా ఉండే అసలు చూడ్డానికి. తర్వాత ఈ నేచర్ని ఎంజాయ్ చేసేసి మొత్తం బ్యాగ్స్ అని ప్యాక్ చేసుకొని బయటికి వచ్చి కూర్చున్నాం ఇంకా బయలుదేరదామని. అప్పుడు ఈ బాతులు కనిపించాయి. ఎంత బాగున్నాయి కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత కొంచెం అట్లా తోటలో ఎక్స్ప్లోర్ అవుదామని చెప్పేసి అలాగా వెళ్ళాము. ఇది చిక్కుడుకాయల తోట అనమాట. సో మా భాషలో అయితే మేము చిక్కుడుకాయలు అంటాము. మరి మీరు దీనిలో ఏమంటారో కామెంట్ చేయండి. ఇది మా న్యూ ఇయర్ పార్టీ వ్లాగ్. మా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.